నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులరా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మనందరికీ తెలిసిన వాగ్దానమే, కానీ మరొకసారి దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. చూద్దాము, చూడండి. ఆమె మరి రూతుతోటి బోయాజు అంటున్నటువంటి చక్కని మాట, ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఎవరు? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అంటే దేవునితో ఉన్నటువంటి నీవు, దేవుడు నీకు చేసేటటువంటి కార్యం ఏంటంటే ఆయన నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడంట. అలాగే ఆయన రెక్కల నీడలో నీకు సురక్షితమైనటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం ఉంటుందని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. కొంతమంది అంటారు, మేము కొన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నామండి, కొన్ని నెలల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నామండి, మా జీవిత కాలం అంతా దేవుణ్ణే నమ్ముకొని ఉన్నామండి, కానీ మా జీవితంలో ఏమీ జరగట్లేదు అని ఎంతో మంది వాపోయేవారు ఉన్నారు. అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము సంపూర్ణమైనటువంటి బహుమతి. ఏదో అరాకొరా బహుమతి కాదు, వార్షికమైనటువంటి బహుమతి కాదు. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమతి ఇస్తాడంట. ఆర్థికంగా, మరి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమతి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దిగులు పడవద్దు, ఎందుకంటే నీవు దేవుని యొద్ద ఉన్నావండి. నువ్వు లోకంలో ఉండలేదు, లోక మనుషుల మీద ఆధారపడలేదు, నీవు దేవునితోనే ఉన్నావు. కాబట్టి నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడు కనుక విశ్వసించి నమ్మండి. మీ జీవితంలో కార్యాలు పొందుకుంటారని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీ పాదములకి ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంపూర్ణమైన బహుమతి ప్రభా. మనుషులైతే అరాకొరా సహాయం చేయవచ్చు, కానీ నీవైతే సంపూర్ణమైన బహుమతి ఇచ్చే దేవుడివి. రూతు జీవితంలో చేసిన అద్భుతము తండ్రి, మా జీవితాల్లో కూడా మీరు చేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది అయితే ఆర్థిక అప్పుల భారాల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మానసికమైన సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా భారతదేశాన్ని దీవించయ్యా, తెలుగు రాష్ట్రాన్ని దీవించయ్యా, కుటుంబాల చుట్టూ నీ సన్నిధి ఉంచమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, యేసయ్య మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని, ఎక్కడెక్కడైతే తండ్రి ఆయా డిపార్ట్మెంట్స్లో తండ్రి ఆయా స్ట్రగుల్ అవుతూ ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నారు, అట్టి బిడ్డలందరికీ కూడా నెమ్మది దయచేసి మీ సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.